హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను, శ్రీకాకుళంకి. ఇదిగోండి, ఈరోజైతే పొద్దున్నే లేసి మా అమ్మ టీ పెట్టింది. ఇప్పుడు అన్నం కూర కూడా అయిపోయింది. ఆల్రెడీ అయితే అన్నం కూర వండేసింది. అన్నం ఇది కూర కూడా వంకాయ టమాటా కూర అయితే చేసేసింది. బట్ నన్ను వదిలేసి ఏం బట్ల మనం మొత్తం వేసి అలా తీసుకెళ్ళి తీసుకెళ్ళి మీరెందుకు ఉతకడము సాకలమ్మ ఉతికిద్దిలే ఉన్నవారిని బట్టల వరకు ఉతుక్కున్నాను మా అమ్మ అనింది. మా అమ్మ అసలు ఆల్రెడీ శుక్రవారం పూజ కూడా చేసుకుని పరిగెత్తుంది. ఓన్లీ మా బట్టల వరకు ఎత్తుకొని పోయి ఉతుక్కొని వస్తాము. దీపారాధన అయితే కూడా అయిపోయింది. దీపారాధన చేసి ప్లస్ బట్టలు తినడానికి వెళ్ళిపోతున్నాం నూతికి. మా వదిన అయితే ఇంక లేకలేదు, అది పడుతుంది. ఇంకా బట్టలు అయితే ఉతుక్కొని మేమైతే ఒంగోలు వచ్చాము. ఈరోజు మళ్ళీ వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళిపోతాము. ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాక తినిపోవడమే. నువ్వుకి వెళ్ళి స్నానాలు చేసుకుని ఒకేసారి బట్టలు ఉతుక్కుని వస్తాము. నువ్వుకైతే బయలుదేరిపోయాము, పోతున్నాము. నువ్వుకి ఇంకా బట్టలు ఎత్తుకొని నీళ్ళు పోసుకొని ఒకేసారి వచ్చాము. మేమైతే ఆల్రెడీ నువ్వు దగ్గరికి వచ్చేసాము. నువ్వు దగ్గర స్నానాలు చేసుకుంటున్నారు అందరూ. స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు, బట్టలు ఉతుక్కునే వాళ్ళు బట్టలు ఉతుక్కుంటున్నారు. ఇంకా మేమైతే మా అమ్మ అయితే నీళ్ళు తోడుతుంది. నేను ఉతుక్కోతాను, వెళ్ళిపోయింది. నేను ఉతుక్కుందాం పో. ఇదిగోండి, ఈ బావి దగ్గర నుంచి చిన్నప్పుడు కూడా ఇక్కడే పోసుకునేవాళ్ళం అనమాట. ఇంకా ఇదిగోండి చూడండి, నీళ్ళు అట్టు ఎందుకు ఉన్నాయంటే వర్షం పడింది బాగా, అందుకని నీళ్ళన్నీ అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మేము ఇక్కడే నీళ్ళు పోసుకునేది, బట్టలు ఉతుక్కుంటాము. అన్నిటికీ ఉపయోగపడతాయి ఇవి. ఈ నీళ్ళు అయితే కొన్నాళ్ళు తాగాము కూడా మేము. ఈ నీళ్ళు అంత మంచిగా ఉండేవి. ఇప్పుడైతే తాగము. ఇప్పుడైతే ఓన్లీ బట్టలు ఉతకడానికి నీళ్ళు పోసుకోవడానికి వాడికలకే వాడుకుంటారు ఈ నీళ్ళు. అంత మంచిగా మా చిన్నప్పటి నుండి ఇవే బావి నీళ్ళు అనమాట మేము వాడేది. ఇంకా నేనైతే బట్టలు ఉతికేస్తే మా అమ్మ జాడించేసింది. జాడించి చదువుకున్నాను నువ్వు కొట్టు మీద వేసేస్తే అవన్నీ నీళ్ళు కూడా ఆరిపోయినాక ఇంకా నేను ఇంకా స్నానం చేసి నేను ఇంకా వెళ్తాను. అందరు ఇప్పుడు కూడా ఇక్కడే పోసుకుంటారు. మీరు ఎంతమంది ఎలా పోసుకుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకండి మా బట్టలు అయితే ఉతకడం అయిపోయింది. మా అమ్మ అయితే వెళ్ళిపోద్ది. మా అమ్మ నీళ్ళు తోడుకు ఇంకా కడుక్కొని వెళ్ళిపోద్ది బట్టలు ఎత్తుకొని. నేను ఇంకా నీళ్ళు పోసుకొని నేనైతే వెళ్ళిపోతాను ఇంకింటికి. ఇది మా అమ్మ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా 2 అడుగులు ఇంకా స్నానాలన్నీ అయిపోయినాక వచ్చేసాము. వచ్చి ఇంకా డాబా మీదకి బట్టలు తీసుకెళ్ళాలి. చూడండి, దాకాలు గిన్నెలన్నీ మా అమ్మ మెట్ల మీద ఆరేసుకునేది. ఇప్పుడు మేము ఇవన్నీ దాటి పైకి ఎక్కాలి. ఎండలో కలమని చెప్పి మొత్తం వేసేసుకుంటాం కొబ్బరి మట్టలన్నీ. ఇదిగోండి, కలబంద మొక్క చూడండి ఎంత అయిందో. ఈ మూలలు పెంచుతుంది కలబంద మొక్క మా అమ్మ. ఇది వచ్చి పొయ్యి పొగ్గొట్టమన్నమాట. ఈ పొయ్యి గొట్టం ఏంటంటే మనం లోపల పొయ్యి ఏంది మంటి పొయ్యి, ఆ పొయ్యి పొగ బయటికి రావడానికి ఇది ఉపయోగిస్తాము. ఈ తాటి మట్టలు ఎందుకంటే ఎండ తగులుద్దని చెప్పి మా అమ్మ కొమ్మలన్నీ తెచ్చి ఇక్కడ వేసుకుంది. ఇదిగోండి, ఇదైతే మా ఇంటి పక్కన పొలాలన్నమాట. ఇంటి ఎదురు ఇంక ఇళ్ళన్నీ ఒకటే వరుసగా ఉంటాయి అన్నమాట. చూడండి ఒకసారి, ఇవన్నీ ఇంతే వరుసగా ఉంటాయి, ఒక్కొక్క రానుకొని ఉంటాయి అన్నమాట. నేను ఇంకా బట్టలు అన్నీ ఆరేసేస్తాను. ఇప్పుడైతే బట్టలు ఆరేస్తా. మా అమ్మ టీ ఇచ్చిద్దే తాగిన తర్వాత నేను ఇంకా మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తాను. బట్టలు ఆరేస్తాను.
చూడండి నేను వీడియో తీస్తాను, నా అమ్మ ఏమనిద్దు. నోరు మూసుకొని ఫోన్ పెట్టండి, నేను వీడియో తీస్తున్నా అని చెప్పి. ఇదిగోండి వీళ్ళందరూ అయితే పనికి వెళ్తున్నారంటే ఊరిలో కలుపు తీయడానికి పోతున్నారు, కొంతమంది ఊరికి మందు కొట్టడానికి పోతున్నారు, కొంతమంది మందు చల్లడానికి పోతున్నారు. ఇదిగోండి పోతున్నారు. ఇక్కడైతే అలాగే టైం మీద వెళ్ళిపోతారు 8ంటికి. నేను కింద దిగుతున్నా. ఇక్కడే చూడండి మురియాల చక్కెరాలు పట్టుకోళ్ళు అంటే ఒక ఆయన వచ్చాడు. చూడండి మా భారత వినైతే ఏదో తిట్టుకుంటూ వస్తున్నాను, వీడియో తీస్తున్న సంగతి తెలియదు. చూడండి ఎట్ట నవ్విద్దు నన్ను చూసి. వీడైతే మా మేనల్ కాన్వెంట్స్ లో చదువుతున్నాడు. ఇక్కడ అన్నం తిని ఇంకా వెళ్ళిపోతాడు. మా వదిన చూడండి బట్టలన్నీ సర్ది పెట్టుకుంటుంది. అంటే ఈ రోజు మేము ఊరు వెళ్ళిపోవాలా, అందుకని మా వదిన మా దగ్గరికి వచ్చింది. ఇంకా మా ఇద్దరం కలిసి అయితే ఇంకా రెడీ అయ్యి ఊరు వెళ్ళిపోతున్నాం. ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకా అన్న పక్కన అన్నం తిని బయలుదేరుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.